హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవలసి వస్తుంది అని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషేధంగా భావిస్తారు. సాయంత్రం వేళ ఏదైనా పని చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో దురదృష్టం వస్తుంది అని నమ్ముతారు. దీనితో పాటు వ్యక్తి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వాస్తుశాస్త్రంలో సూర్యాస్తమయం తర్వాత చేయకూడని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయంత్రం వేళ ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు దానం చేయకూడదు. దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. దానం చేయాలనుకున్న వస్తువులు ఏవైనా కానీ ఉదయం పూట మాత్రమే ఇవ్వాలి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత కొన్ని వస్తువులను దానం చేయకూడదు. అందులో ఒకటి పసుపు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా పసుపుని ఎక్కువగా శుభకార్యాలలో ఉపయోగిస్తారు. దేవగురువు బృహస్పతితో పసుపు సంబంధం కలిగి ఉంటుంది అని నమ్ముతారు. గురుగ్రహం సంపదకు కారకంగా భావిస్తారు. అటువంటి పరిస్థితులలో సాయంత్రం వేళ పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి గ్రహానికి అనుగ్రహం కోల్పోతారు. ఇంట్లో ఆర్థిక పురోగతి ఆగిపోతుంది అని పండితులు సూచిస్తున్నారు. ఇంటిని శుభ్రం చేయకూడదు. హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి రూపంగా భావిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఇంటికి శుభ్రం చేయకూడదు అంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుంది అని కూడా చెబుతారు. ఇంట్లో లైట్లు వేయకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లైట్లు వేసిన తరువాత ఇల్లు శుభ్రం చేయకుండా ఉండటమే మంచిది. అలాగే ఇల్లు ఊడ్చిన తర్వాత చెత్త బయట పడేయకుండా మూత పెట్టిన డస్ట్బిన్లో మాత్రమే వేసుకోవాలి. పాలు, పెరుగు ఇలాంటి వస్తువులను కూడా దానం చేయకూడదు. వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం సాయంత్రం సమయంలో దానం చేయకూడని వస్తువులలో ముఖ్యంగా పాలు మరియు పెరుగు, పంచదార వంటివి కూడా ఉన్నాయి. ఎంత అవసరం ఉన్నా కూడా సాయంత్రం పూట వీటిని అస్సలు దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం కోల్పోతారు అంటారు. పాలను లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు. అటువంటి వాటిని దానం చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్టుగా చెప్తారు. అలాగే అంతేకాకుండా అప్పు కూడా అసలు ఇవ్వకూడదు అని అంటారు. సాయంత్రం 6 తరువాత డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు కూడా జరపడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఈ సమయంలో చిన్న మొత్తాన్ని కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకూడదు. ఎందుకు అంటే సూర్యాస్తమయం తరువాత తీసుకున్న రుణం ఎప్పటికీ తీర్చలేకపోతారు అని అంటారు. ధన నష్టం కూడా జరుగుతుంది. తులసి ఆకులు కోయకూడదు. తులసి మాత లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. సాయంత్రం వేళ తులసి ఆకులు కోయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది అని కూడా చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం తులసికి నీరు సమర్పించకూడదు. తులసి చెట్టును తాకకూడదు. చీకటి ఉండకూడదు. మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం సమయంలో దేవతలు విహారయాత్రలకు వెళుతారు అని నమ్ముతారు. సూర్యాస్తమయం తరువాత ఇంట్లో ఏ మూలలో కూడా చీకటి ఉండకూడదు. అలా ఉంటే ఇంటి ఆనందం, శ్రేయస్సుపై చెడు ప్రభావం చూపుతుంది. తప్పనిసరిగా ఇంటి ముందర దీపం వెలిగించాలి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.